ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నుంచి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ర్యాలీని లైవ్ లో చూద్దాం. ले लेना। अरे मैं जा रही हूँ। ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పార్లమెంట్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీకి బ్రేక్ వేశారు. అయితే మహిళా ఎంపీలు బారికేడ్లు ఎక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. విపక్ష నేతలంతా అక్కడే బైఠాయించి ప్రొటెక్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్న ఇకనైనా ఓట్ల చోరీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఇండియా కూటమి ఆరోపిస్తుంది. की मानी जा रही है। ये देश के लोकतंत्र के लिए अच्छे संकेत नहीं है। देश की लोकतंत्र की साख चुनाव आयोग की साख पर टिकी हुई है। सरकार को सभी सवालों का जवाब देना चाहिए। एसआईआर के ऊपर चर्चा पार्लियामेंट में होनी चाहिए। ये जुल्म चल रहा है, संविधान के खिलाफ है और हमारे हक के खिलाफ है। हमें संविधान ने वतन का हक दिया है, वो हक छीनने का काम चुनाव आयोग गुलामी जैसे भारतीय जनता पार्टी के इशारे पे नाच रहा है। जयराम रमेश at the back. Yes. No, I'm catching up. No money. All are protesting now. You are marching. What do you want to say today? Well, I want to say that whatever Rahulji has, showed it in that interview, I think the election commission has to answer what is right and what is wrong, what went wrong, how it happened. Sir, Yeah. the opposition continuously, you all are asking for the discussion here. Yeah. But it's not possible, as government already said, this is our election commission prerogative. How can they will? No, because I do understand whatever it may be, but then something very, happened such a big, on a very high magnitude. So I think it is very imperative on the election commission to give an answer. ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నుంచి దాదాపు 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పార్లమెంట్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీకి బ్రేక్ వేశారు. అయితే మహిళా ఎంపీలు బారికేడ్లు ఎక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. విపక్ష నేతలంతా అక్కడే బైఠాయించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఇండియా కూటమి పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టింది. ఇకనైనా ఓట్ల చోరీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేసింది. అయితే విపక్ష నేతలు ర్యాలీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసు వారిని అడ్డుకున్నారు. పార్లమెంట్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీకి బ్రేక్ వేశారు. అయితే మహిళా ఎంపీలు బారికేడ్లు ఎక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. విపక్ష నేతలంతా అక్కడే బైఠాయించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. मंडी पर